వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం రైతన్నలకు అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయనుంది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3.0లో భాగంగా రైతులకు ఆర్థిక సహాయాన్ని విడుదల చేయనుంది. మూడవ విడతగా 46.85 లక్షల మందికి కేంద్ర రాష్ట్ర వాటా కలిపి ఒక్కో రైతు అకౌంట్లో 6,000 జమ చేయనుంది. మూడో విడతగా 2,676 కోట్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. ఇందులో రాష్ట్ర వాటా 1,874 కోట్లు. ఇప్పటికే 2 విడతలు కలిపి 14,000ను ప్రభుత్వం అందించింది. శుక్రవారం ఇచ్చే 6,000తో కలిపి రైతులకు ఇచ్చిన హామీ ఏడాదికి 20,000 సాయం పూర్తవుతుంది. ఒక్కో రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందిస్తామని కూటమి ఎన్నికల వేళ సూపర్ 6 హామీల్లో పేర్కొంది. కేంద్రం పీఎం కిసాన్ కింద 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు కలిపి 3 విడతల్లో ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు 2025 ఆగస్టు 2న మొదటి విడతగా 7,000 రూపాయల చొప్పున 3,174 కోట్ల రూపాయలు, నవంబర్ 19న రెండో విడతగా 7,000 రూపాయల చొప్పున 3,135 కోట్ల రూపాయలు కలిపి 6,309 కోట్ల రూపాయల రైతులకు అందించింది. రేపు మూడో విడతలు 6,000 రూపాయల చొప్పున 46.85 లక్షల మందికి 2,676 కోట్ల రూపాయలు ఇవ్వనుంది. ఒక్క ఏడాదిలోనే రైతు సోదరులకు కూటమి ప్రభుత్వం 8,985 కోట్ల రూపాయలు అందించినట్లు అవుతోంది. ఇందులో రాష్ట్ర వాటా 6,560 కోట్ల రూపాయలు కాగా కేంద్రం వాటా 2,425 కోట్ల రూపాయలు. అన్నదాత సుఖీభవ 3.0 నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సోరంపల్లిలో శుక్రవారం అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4:20 సీఎం సోరంపల్లికి చేరుకుంటారు. 4:25 నుంచి 4:55 వరకు రైతు సోదరులతో ముఖాముఖి అవుతారు. 5 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు.